నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మళ్ళీ నేనే పీఎం నని ఆశాభావం వ్యక్తం చేస్తున్న మోదీ కాశ్మీర్ని కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని ఆరోపించిన ప్రధాని ఎన్నికల్లో గొప్పల కోసమే ప్రధాని మోదీ రైతులకు పథకాలు బీజేపీ పథకాలతో రైతులకు ఒరిగింది ఏమీ లేదన్న రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్లో సిబిఐ వర్సెస్ బెంగాల్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారన్న నేతలు యాదాద్రి ఆలయాన్ని సంస్కృతి సంస్కారాల నిలయంగా తీర్చిదిద్దుతా ఆగమ శాస్త్రానికి అనుగుణంగా పునర్నిర్మాణం చేస్తున్నామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల తిరుపతి దేవస్థానంలో చోరీ గోవిందరాజస్వామి ఆలయంలో 3 కిరీటాలు మాయం ఫ్లయింగ్ టెన్నిస్ క్రీడలో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ తేజాలు 18 రాష్ట్రాల పోటీలో టాప్ 5 స్థానాన్ని కైవసం ఇక డీటెయిల్స్ లోకి వస్తే రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధిక స్థానాల్లో విజయం సాధించి మళ్లీ తానే ప్రధానిగా బాధ్యతలు చేపడతానని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు జమ్మూ కాశ్మీర్లో ఎయిమ్స్ ఐఐఎంసీ జల విద్యుత్ ప్రాజెక్టు సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు లేహ్లో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశాను ఎన్నికల తర్వాత ప్రధాని హోదాలో వచ్చి ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తాను అని స్పష్టం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఆయన దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్ను పూర్తిగా విస్మరించిందని విభజన రాజకీయాలకు పాల్పడిందని ఆరోపించారు తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ప్రకటించారు समर्पित है हिंसा और आतंकवाद के जिस दौर में उन्हें अपना घर छोड़ना पड़ा जो यातनाएं सहनी पड़ी वो हिंदुस्तान कभी नहीं भूल सकता मैं हर अवसर पर कहता नहीं हूं लेकिन वो पीड़ा मेरे मन में हमेशा रही है और इसलिए जब 3-3.5 साल पहले जम्मू कश्मीर के लिए पैकेज का ऐलान किया गया था तो अपने कश्मीरी पंडित भाइयों बहनों के लिए एक पहल की गई थी अब मुझे संतोष है कि श्रीनगर में थोड़ी देर बाद जब मैं पहुंचूंगा बांदीपुरा और गोदेरबंद में ट्रांजिट एकोमोडेशन का विस्तार करने वाली योजना का शिलान्यास होने जा रहा है ఇక ఎన్నికల ప్రచారంలో గొప్పలు చెప్పుకోవడం కోసమే ప్రధాని నరేంద్ర మోదీ రైతు పథకాన్ని బడ్జెట్లో పెట్టారని దాని ద్వారా రైతాంగానికి ఒరిగింది ఏమీ లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆదివారం బీహార్లో ఆయన పర్యటించారు పట్నాలోని గాంధీ మైదానంలో జన్ ఆక్రోష్ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు దాదాపు 3 దశాబ్దాల తరువాత పట్నాలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతూ రైతులకు మాత్రం రోజుకు 17 రూపాయలు ఇస్తుందని విమర్శించారు బీహార్ అభివృద్ధిలో వెనుకబడిపోవడానికి కారణం ఆ రాష్ట్ర సీఎం నితీష్ మోదీనే అని ఆరోపించారు ఆయన తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రైతులకు రుణమాఫీ చేసిందని రాహుల్ వెల్లడించారు जबरदस्त ऐतिहासिक रैली बिहार में करके दिखा दी और एक साथ मिलकर आपने ये काम किया कांग्रेस पार्टी एक है और मैं हमारे हर कार्यकर्ता को हर नेता को और गठबंधन के हमारे सब नेताओं को दिल से धन्यवाद करता हूं कि बिहार में अब विपक्ष की सरकार आने वाली है सब लोग मिलकर बिहार से बीजेपी और नीतीश जी को हटाने जा रहे हैं ज्यादा समय नहीं बचा है इसके गहरे कारण हैं बड़े बड़े वायदे किए, जहां जाते हैं मोदी जी कोई ना कोई वायदा कर जाते हैं।
नीतीश जी की भी आदत है। कुछ दिन पहले मैं उदाहरण देना चाहता हूं। कुछ दिन पहले पार्लियामेंट हाउस में बजट में बड़ा अनाउंसमेंट हुआ। बीजेपी के नेताओं ने कहा ऐतिहासिक निर्णय लिया है, और धड़ाधड़ 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 5 मिनट उन्होंने ताली बजाई। किसानों के लिए ऐतिहासिक काम किया। मोदी जी यूं ताली बजा रहे हैं। पता है क्या ऐतिहासिक काम किया? हिंदुस्तान के किसानों को 17 रुपए दिन के दिए। किसान के परिवार के व्यक्ति को 3.5 रुपए दिन के नरेंद्र मोदी जी की सरकार देती है, और धड़ाधड़ 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 पूरी बीजेपी पार्लियामेंट हाउस में ताली बजाती है। ఇక పశ్చిమ బెంగాల్లో ఆదివారం రాజకీయ హైడ్రామాకు తెరలేచింది. సిబిఐ అధికారులు పోలీస్ కమిషనర్ను విచారించేందుకు రావడంతో ఆ రాష్ట్ర పోలీసులు సిబిఐ అధికారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ధర్నా చేయడంతో దేశ రాజకీయాలు ఎటుపోతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. প্রধানমন্ত্রীর কাছে একটা রাজ্য সরকারের সামান্য সৌজন্যতা থাকে, সমস্ত সৌজন্যতা নষ্ট করে দিয়ে, এবং কালকে উনি থ্রেট করে গিয়েছিলেন। এবং 19 তারিখে আমার কাছে স্পেসিফিক খবর আছে। 19 তারিখে আমরা যখন ব্রিগেডে র্যালি করি, সেই র্যালির দিনে এখান থেকে সিবিআই অফিসারদের ডেকে নিয়ে যাওয়া হয় এবং তাদের বলা হয় যে কুছ তো করো, নাগেশ্বরকেও ডেকে পাঠানো হয়, এবং এগুলো সব করা হয়েছে ভিন্ডিকটিভলি পলিটিক্যালি। এবং তখন থেকে ওরা, কালকে প্রধানমন্ত্রীর বক্তৃতা আপনারা দেখেছেন কি ল্যাঙ্গুয়েজে উনি কথা বলেছেন। একটা প্রধানমন্ত্রীর কাছে একটা রাজ্য সরকারের সামান্য সৌজন্যতা থাকে, সমস্ত সৌজন্যতা নষ্ট করে দিয়ে, এবং কালকে উনি থ্রেট করে গিয়েছিলেন। এবং 19 তারিখে আমার কাছে স্পেসিফিক খবর আছে। 19 তারিখে আমরা যখন ব্রিগেডে র্যালি করি, সেই র্যালির দিনে এখান থেকে সিবিআই অফিসারদের ডেকে নিয়ে যাওয়া হয় এবং তাদের বলা হয় যে কুছ তো করো, নাগেশ্বরকেও ডেকে পাঠানো হয়, এবং এগুলো সব করা হয়েছে ভিন্ডিকটিভলি পলিটিক্যালি। বাংলার মাটিতে ভয় পাই না। আমি মনে করি দেশের মানুষ আমাদের সমর্থন দেবেন। আর আপনাদের আমি ন্যাশনাল চ্যানেলগুলোকেও বলবো, দয়া করে আমরা যেটা বলছি সত্যি কথাটা একটু বলবার চেষ্টা করবেন, কারণ গণতন্ত্রকে শেষ করতে গেলে মিডিয়াকেও কন্ট্রোল করে নিচ্ছে ওরা। গণতন্ত্রে কেউ যাতে কথা না বলতে পারে, বিচার বিভাগকে কন্ট্রোল করার চেষ্টা করছে, মিডিয়াকে কন্ট্রোল। এবং তখন থেকে ওরা, কালকে প্রধানমন্ত্রীর বক্তৃতা আপনারা দেখেছেন কি ল্যাঙ্গুয়েজে উনি কথা বলেছেন। একটা প্রধানমন্ত্রীর কাছে একটা রাজ্য সরকারের সামান্য সৌজন্যতা থাকে, সমস্ত সৌজন্যতা নষ্ট করে দিয়ে, এবং কালকে উনি থ্রেট করে গিয়েছিলেন। এবং 19 তারিখে আমার কাছে স্পেসিফিক খবর আছে। 19 তারিখে আমরা যখন ব্রিগেডে র্যালি করি, সেই র্যালির দিনে এখান থেকে সিবিআই অফিসারদের ডেকে নিয়ে যাওয়া হয় এবং তাদের বলা হয় যে কুছ তো করো, নাগেশ্বরকেও ডেকে পাঠানো হয়, এবং এগুলো సబ్ করা হয়েছে ভিন্ডিকটিভলি পলিটিক্যালি। యాదాద్రి ఆలయ సంస్కృతి సంస్కారాల నిలయంగా తీర్చిదిద్ది భావితరాల వారికి ఆదర్శంగా ఉండే విధంగా అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలిపారు. ఆలయాన్ని ఆగమ శాస్త్రానికి అనుగుణంగా పునర్నిర్మాణం చేస్తున్నామని ఆయన వివరించారు. ప్రస్తుతం వారాంతపు రోజులలో రోజుకు 50,000 నుంచి 70,000 మంది భక్తులు దర్శనానికి వస్తున్నారని, ఆలయం అభివృద్ధి చెందిన తరువాత రోజుకు 2 లక్షల మంది భక్తులు వస్తారని ఆయన ఆకాంక్షించారు. त्रीणि पदा पदा त्रीणि त्रीणि पदा विवे पदा त्रीणि त्रीणि पदा विवे पदा पदा। ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిలో కొత్తగా నిర్మించిన తాత్కాలిక హైకోర్టు భవనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ప్రారంభించారు. సిఆర్డీఏ పరిధిలోని నేలపాడులో ఈ భవనాన్ని నిర్మించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్తో పాటు సుప్రీంకోర్టులోని తెలుగు న్యాయమూర్తులైన జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ సుభాష్ రెడ్డి, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, కొందరు న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 15 తర్వాత హైకోర్టు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. బీహార్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. వైశాలి జిల్లాలో సీమాంచల్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో 7 మృతి చెందారు. దాదాపుగా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాట్నాకు 30 కిలోమీటర్ల దూరంలో ఆదివారం ఉదయం 3:58 సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో మొత్తం 9 బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఘటనపై కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. ప్రస్తుతం అక్కడ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. పట్టాలు తప్పిన బోగీల్లో ఒక జనరల్ బోగీ, ఒక ఏసీ బోగీ, స్లీపర్ బోగీలు S8, S9, S10లతో పాటు మరో 4 బోగీలు ఉన్నాయని తూర్పు మధ్య రైల్వే అధికారి రాజేష్ కుమార్ తెలిపారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అక్కడికి దగ్గరలోని సోన్పూర్ నుంచి ఒక వైద్య బృందాన్ని ఘటనా స్థలానికి పంపించామని చెప్పారు. नौ को डब्बा है साहब। బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గుడి గంటలు త్వరలో మీ వీతి న్యూస్ ఛానల్లో. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లలా మన వీత్రి న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ వీత్రి న్యూస్ ఛానల్లో త్వరలో. గిలిగిలిగా త్వరలో మీ వీత్రి న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్. ఇక అమెరికా ఊహించని ప్రళయం ఇది. ఈ హరికేను వస్తే ప్రజలు చనిపోవడం సహజం. అలాంటిది తీవ్రమైన మంచు వాతావరణం అక్కడ ప్రాణాలు తీసేస్తోంది. అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలతో అమెరికా వారం నుంచి వణుకుతోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 24 గంటలు మంచు కురుస్తూనే ఉంటోంది. డెట్రాయిట్తో పాటు చాలా ప్రాంతాల్లో కాలువలు, జలపాతాలు గడ్డగట్టుకుపోయాయి. విపరీతమైన చలిని తట్టుకోలేక 21 మంది చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. నగరంలో మాంసాహారుల ఆరోగ్యం గాలిలో దీపంలా తయారైంది. అక్రమ వధశాలల నుంచి మార్కెట్లోకి వస్తున్న ధృవీకరించని మాంసం మార్కెట్లో యథేచ్ఛగా చలామణి అవుతూ ఉండడంతో మాంసాహార ప్రియులు ఆందోళన చెందుతున్నారు. నిబంధనల ప్రకారం జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం నగర ప్రజలకు ఆరోగ్యకరమైన మాంసం అందే విధంగా చర్యలు తీసుకోవాలి. సర్కిల్ వారీగా ఉన్న పశువైద్యులు కబేలాలకు వస్తున్న గొర్రెలు, మేకలు, ఎద్దులను అన్ని విధాలా పరిశీలించాలి. ఏదైనా జబ్బులున్నట్లు తేలితే వాటి నుంచి మాంసం సేకరించకుండా చర్యలు తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నట్లు తేలిన తరువాతే కబేలాలు మాంసం తయారీకి అనుమతించాలి. ఈ ప్రక్రియ ప్రకారం స్టాంపు వేసిన తర్వాతే మార్కెట్కు తరలించాలి. దీన్ని స్టాంప్డ్ మాంసంగా పేర్కొంటారు. కానీ చాలా వరకు మార్కెట్లో స్టాంప్ లేకుండానే మాంసం విక్రయిస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం ఓ ప్రహసనంలా తయారు కావడంతో నగర ప్రజలకు ఆరోగ్యకరమైన మాంసం అందడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మహారాష్ట్ర షిర్డీలో జరిగిన జాతీయ ఫ్లయింగ్ టెన్నిస్ క్రీడల్లో తెలంగాణకు చెందిన క్రీడాకారులు బి కిరణ్, బి భవానీ, ఎం కిరణ్లు పాల్గొన్నారు. అలాగే జాతీయ స్థాయి క్రీడలకు ముందు రాష్ట్ర స్థాయిలో చండూరు మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ టెన్నిస్ క్రీడల్లో ద్వితీయ స్థానం గెలుపొందారు. పిఈటి రహమత్ మరియు
మూర్తి కాన్సెప్ట్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు జాతీయ క్రీడల్లో పాల్గొన్నారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వీరికి స్థానిక చండూర్ ఎస్ఐ సైదులు ప్రత్యేకంగా వీరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫ్లయింగ్ టెన్నిస్ అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, సెక్రటరీ ఎండి రహమత్, పీఈటీ పాల్గొన్నారు. చండూరులోని స్ఫూర్తి పాఠశాలలోని తెలంగాణ రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ టెన్నిస్ క్రీడా పోటీల్లో నల్గొండ జిల్లా నుండి మా పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానాన్ని పొందడం జరిగింది. అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి ఎంపిక అవడం జరిగింది. ఈ జాతీయ స్థాయి ఎంపికలు పోటీలు మహారాష్ట్రలోని షిరిడీలో జరిగాయి. అక్కడ కూడా మా విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి 5వ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఈ పోటీల్లో కైవసం చేసుకోవడం జరిగింది. ఈ ప్రతిభ అంతా ఈ నల్గొండ జిల్లా ఫ్లయింగ్ టెన్నిస్ సెక్రటరీ చంద్రశేఖర్ సార్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ క్రీడ అనేటువంటిది మన నల్గొండ జిల్లాలో ఎవరికి తెలియదు. దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసము మా సెక్రటరీ గారు ఎంతో సహాయ సహకారాలు చేస్తున్నారు. దీన్ని ముందు రాబోయే కాలంలో కూడా దీన్ని అభివృద్ధి చేస్తామని తెలుపుతున్నాం. రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వీళ్ళు జాతీయ స్థాయిలో మహారాష్ట్రలో షిరిడీ టోర్నమెంట్స్ జాతీయ స్థాయిలో టోర్నమెంట్ జరిగింది. దానిలో 5వ స్థానం గెలుపొంది ఉత్తమ ప్రతిభను కనబరిచినారు. దీనికి మీ నల్గొండ జిల్లా ఫ్లయింగ్ టెన్నిస్ తరఫున మేము అభినందిస్తున్నాము. అదేవిధంగా వీరు ముందు కూడా మంచి ఫలితాలు సాధిస్తారని మేము వీరికి తగినంత ప్రోత్సాహం ఇస్తామని నల్గొండ జిల్లా ఫ్లయింగ్ టెన్నిస్ తరఫున వీరిని మేము కృషి చేస్తామని వీళ్ళకి హామీ ఇస్తున్నాను. ముందు వీరు మంచి ఉత్తమ ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీలు ఫ్లయింగ్ టెన్నిస్ పోటీలలో విచిత్ర స్థాయి వచ్చినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. అలాగే దీనికి తోడు మా వెన్నట్టుండి తోడ్పడిన రెహమాన్ మా పీటీ సార్ రెహమత్ సార్కి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మా ఆటను చూసి మాకెంతో కృషి చేసి ప్రోత్సహించి జాతీయ స్థాయిలో అవకాశం ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ జాతీయ స్థాయిలో టాప్ 5th ప్లేస్లో వచ్చినందుకు ఎంతో ఆనందకరంగా ఉంది. దీనికి మూల కారణమైన మా పీటీ సార్ గారికి ఎంతో రుణపడి ఉంటామని చెబుతూ ఇక తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉండే శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో 3 కిరీటాలు మాయమయ్యాయి. తిరుపతిలో ఉండే గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవమూర్తులైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవిలకు అలంకరించే 3 కిరీటాలు మాయమయ్యాయి. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆలయాన్ని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. 3 కిరీటాల బరువు సుమారు 1300 గ్రాములు. దీనిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 9 o'clock గోవింద్ స్వామి టెంపుల్ సెక్యూరిటీ గారి నుంచి కంప్లైంట్ వచ్చింది. ఇట్లా 1300 గ్రామ్స్ వర్త్ అయిన క్రౌన్ క్రీటాలు, పద్మావతి మరియు లక్ష్మీ అమ్మవారి క్రీటాలు అండ్ వెంకటాచలపతి క్రీటాలు మిస్ అయినట్టు కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద ఈరోజు సీన్ విజిట్ చేయడం జరిగింది. కేసు కూడా నమోదు చేశాము. ఈస్ట్ పోలీస్ స్టేషన్స్లో దర్యాప్తు షురూ చేస్తున్నాము. స్పెషల్ బృందాలు డిఎస్పీ క్రైమ్స్ ఆధ్వర్యంలో ఒక 6 బృందాలు ఫామ్ చేయడం జరిగింది. ఇంట్రాగేషన్ చేస్తున్నాము. క్లూజ్ ఉన్నాయి, త్వరగానే పట్టుకుంటాం. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి కాబట్టి అన్ని రకాల్లో అన్ని యాంగిల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాం కాబట్టి త్వరగానే పట్టుకుంటాం. అన్ని రంగాల సీసీటీవీ కెమెరాస్ ఫుటేజ్లు, అదేవిధంగా ఆ టైంలో ఎవరెవరో అక్కడ ఉన్నారో వాళ్ళ అందరి మీద కూడా ఇంట్రాగేషన్ చేయడం జరుగుతుంది. 1300 గ్రామ్స్ వర్త్ ఆఫ్ గోల్డ్ మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు 1300 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అని ఇచ్చారు. దాని మేరకు 3 ఆర్నమెంట్స్ సస్పీషియస్ యాంగిల్స్ ఉన్నాయి. 6 యాంగిల్స్ అన్నిట్లో కూడా ట్రై చేస్తున్నాము. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్లో ఏదైతే తెలుతున్నాయో మీకు ఇంటిమేట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. ఈరోజు సాయంకాలం అంటే నిన్న సాయంకాలం 6 గంటల ప్రాంతంలో మనకి గోవిందరాజు స్వామి టెంపుల్లో ఉన్నటువంటి ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ టెంపుల్ దగ్గర ఉత్సవ విగ్రహాలకి ఉన్నటువంటి బంగారు కిరీటాలు 3 లేకపోవడం ఆలయ సూపరింటెండెంట్ చూడడం, దాని తర్వాత అక్కడ పనిచేస్తున్నటువంటి అర్చక స్వాములతో అడిగినటువంటి సందర్భంలో వారికి కూడా కనిపించట్లేదని సమాచారం వచ్చిన తర్వాత అక్కడ లోపలే అన్నీ కూడా వెతికిన తర్వాత ఈ 3 బంగారు కిరీటాలు 1351 గ్రాములు 3 కలిపి అవి కనిపించట్లేదని చెప్పి
దాదాపుగా 7 గంటల ఆ ప్రాంతంలో టెంపుల్ డిప్యూటీ ఏఓ గారికి సమాచారం రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి టెంపుల్లో ఉన్నటువంటి 12 సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఫుటేజెస్ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు. అదేవిధంగా పోలీసు వారు కొన్ని ప్రత్యేకమైనటువంటి టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక హైదరాబాద్లో ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఈ ట్రాఫిక్ జామ్లు పెరుగుతున్నాయన్నది పోలీసుల వాదన. అందుకే వాళ్ళు కొత్తగా 10 కంటే ఎక్కువ సార్లు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి ఫైన్ కట్టని వాళ్ల వాహనాల్ని సీజ్ చేస్తున్నారు. చలాన్లు కట్టకుండా తప్పించుకుని తిరిగే వాహనదారుణ్ణి పట్టుకుని మరీ వాహనాల్ని తీసుకుంటున్నారు. ఇదంతా ఎందుకు వచ్చింది? ఆ ఫైన్లు కట్టేస్తే వదిలిపోతుంది అనుకుంటే కుదరదు. ఫైన్లు కూడా భారీగానే వడ్డిస్తున్నారు. వాటిని చెల్లించడం కంటే వాహనాన్ని వదులుకోవడమే బెటర్ అనుకునే పొజిషన్ వచ్చేస్తోంది. ఇక నల్గొండ జిల్లా చింతపల్లి మండలం రాయనగూడెం గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన దూదిమెట్ల కలమ్మ విజయ్ కుమార్ గారికి గ్రామ ప్రజలు అత్యధిక ఓట్లు వేసి సర్పంచ్గా గెలిపించడం జరిగింది. అందుకు ఈరోజు అభినందన సభ కార్యక్రమంలో భాగంగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా జెడ్పీ చైర్మన్ సేనావత్ బాలునాయక్ హాజరై దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు అఖండ మెజారిటీతో విజయం సాధించారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ఉన్న అన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా నిధులు ఇప్పించి సహకరిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ హరిలాల్ నాయక్, ఎంపీపీ రవి నాయక్, మాజీ సర్పంచ్ చిన్న మల్లయ్య, గడ్డం పురుషోత్తం రెడ్డి, ఎక్స్ ఎంపీపీ శత్రుఘ్నరాజు, గడ్డం నరసింహారెడ్డి, ఎంపీటీసీ యాదయ్య, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంది హైదరాబాద్ నుంచి వచ్చిన ఏదైనా పని వదిలిపెట్టుకొని వచ్చి వాళ్ళ కొరకు పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు. మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా ఇలా రాయనగూడానికి సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా గ్రామాల్లో రాజకీయ గ్రామం వాస్తవంగా చైతన్యం కలిగిన గ్రామమే. మండల ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నా పక్షాన ప్రత్యేకమైనటువంటి ఉత్తరం తెలియజేసుకుంటున్నాం. ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినటువంటి ప్రజలకు మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే సగానికి సగం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మండలంలో గెలవడం జరిగింది. ముఖ్యంగా ఇలా రాయనగూడెంలో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కలమ్మ గారి యొక్క కృతజ్ఞత సభకు రావడం జరిగింది. ఈ కృతజ్ఞత సభ ద్వారా మరి రాయనగూడెం ప్రజలందరికీ కూడా మరి కలమ్మ గారిని సర్పంచ్గా గెలిపించినందుకు మరి వారికి వారితో పాటు వార్డు మెంబర్లందరూ కూడా గెలిపించినందుకు వారికి ప్రత్యేకమైన మంచి మెజార్టీతో గెలిపించినందుకు మన గ్రామ ప్రజలందరూ కూడా కృతజ్ఞత తెలపడానికి వచ్చినాం. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినందుకు చింతపల్లి మండల ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తారు. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికలు వచ్చినా విజయం సాధిస్తుంది. ఇక ఏపీ మంత్రి పరిటాల సునీత వాహనంపైకి కొందరు నిరసనకారులు చెప్పులు విసిరారు. రాప్తాడు నియోజకవర్గంలోని తోపుదుర్తిలో నిర్వహిస్తున్న పసుపు కుంకుమ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి వెళ్లారు. అయితే ఎన్నికలకు ముందు తమకు రుణమాఫీ చేస్తామని చెప్పి నమ్మించి మోసం చేశారంటూ కొందరు డ్వాక్రా మహిళలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కొందరు మరింత ఆగ్రహానికి గురయ్యారు. ఓ దశలో కొందరు ఆందోళనకారులు మంత్రి పరిటాల సునీత వాహనంపైకి చెప్పులు విసిరారు. గుర్రంగూడ మెయిన్ రోడ్ పై శ్రీ వెంకటేశ్వర పెట్రోల్ ఫిల్లింగ్ సెంటర్ను నూతనంగా ప్రారంభించారు. ఈ పెట్రోల్ ఫిల్లింగ్ సెంటర్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇక నల్గొండ జిల్లా చింతపల్లి మండలం బోత్య తండా గ్రామంలో అదే తండాకు చెందిన కొర్ర హనుమ తనకున్న 4 ఎకరాలలో వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. వారికి సంతానం 5. చిన్న కుమారుడు కొర్ర పవన్ కుమార్ బీటెక్ పూర్తి చేసి తండ్రికి సహాయంగా వ్యవసాయంలో తోడుంటున్నాడు. వేరుశనగ పంట కోసం జైన్ ఇరిగేషన్లో అప్లై చేయగా పైపులకు 75,000 రూపాయలతో చెల్లించడంతో అవి క్రిందటి నెలలో వచ్చినవి 25 పైపులు తన వ్యవసాయ పొలంలో దాచడం జరిగింది. ఈ పైపులను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టడం జరిగింది. మొత్తం వాటి విలువ 1,50,000 రూపాయలు ఉంటుందని వారు తెలిపారు. దీన స్థితిలో ఉన్న తమకు ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. చిన్న కొడుకు నేను అయితే మేము కొత్త మైక్రో ఇరిగేషన్ ప్రాసెస్ మీద పైపులు అప్లై చేయడం జరిగింది సార్. అయితే వాటికి తగ్గట్టు ఇక మేము కానీ ఇక జరుపుల చేమలు అనే వాళ్ళు కూడా ఇద్దరం ఒకటేసారి అప్లై చేసినాము సార్. అయితే పైపులు వచ్చిన దానికి ఇక మేము 4 ఎకరాల్లో పారగొడుతున్నాం అన్నమాట. ఈ పత్తి చేను పారగొట్టి ఇక అదేవిధంగా 4-5 ఎకరాలు కూడా కింద కూడా పారగొట్టి ఒకటే దగ్గర ఇక సమ్మర్ వచ్చేసిందని ఒక దగ్గర వేస్తే ఇక నైట్ 11కి ఎవరు వచ్చి మంట కలపడం జరిగింది సార్. అయితే కన్న వాళ్ళు వచ్చి మాకు 12కి చెప్పడంతో వచ్చి చూస్తే మొత్తం పైపులు కారణం ఒక దగ్గర ఉన్నాయన్నమాట. ఇంతవరకు కారణం చేసినా కానీ దీనికి మా తగిన న్యాయం చేయాలి.
చేయాలని కోరుతున్నాం సార్. ఈ సబ్సిడీ మీద మేము తీసుకున్న పైపులు మాత్రం ఇక మాకు 25 సెట్ వచ్చినాయి, వాళ్ళకు కూడా 25 సెట్ వచ్చినాయి సార్. అన్ని బదులు తీసుకుని ఒక దగ్గర మేము కారగొట్టడం అనేది జరిగింది సార్. ఒక దగ్గర వేయడంతో అంతా కాలిపోవడం జరిగింది సార్. ఇక మాకు ఇది నష్టపరిహారం వచ్చేసి ఇక జాయిన్ ఇరిగేషన్ కంపెనీ కాబట్టి 1,25,000 వరకు ఖర్చు అయింది సార్. దీనికి గవర్నమెంట్ ఏమైనా మాకు ఆదుకోవాలని ఇక గవర్నమెంట్ సలహాలు తీసుకున్నారని చెప్పి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మళ్లీ నేనే పీఎంనని ఆశాభావం వ్యక్తం చేస్తున్న మోదీ, కాశ్మీర్ను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని ఆరోపించిన ప్రధాని. ఎన్నికల్లో గొప్పల కోసమే ప్రధాని మోదీ రైతులకు పథకాలు, బీజేపీ పథకాలతో రైతులకు ఒరిగింది ఏమీ లేదన్న రాహుల్ గాంధీ. పశ్చిమ బెంగాల్లో సిబిఐ వర్సెస్ బెంగాల్ ప్రభుత్వం, రాజకీయ కక్ష సాధింపులో వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారన్న నేతలు. యాదాద్రి ఆలయాన్ని సంస్కృతి సంస్కారాల నిలయంగా తీర్చిదిద్దుతా, ఆగమ శాస్త్రానికి అనుగుణంగా పునర్నిర్మాణం చేస్తున్నామన్న ముఖ్యమంత్రి కేసీఆర్. తిరుమల తిరుపతి దేవస్థానంలో చోరీ, గోవిందరాజస్వామి ఆలయంలో 3 కిరీటాలు మాయం. ఫ్లయింగ్ టెన్నిస్ క్రీడలో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ తేజాలు, 18 రాష్ట్రాల పోటీలో టాప్ 5 స్థానాన్ని కైవసం. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.